చేస్తున్నారా? ఏంటి బెదరా అప్పుడు డ్యూటీకి తప్పదు కదా భయ్యా, ఇప్పుడే ఆఫీస్ పని అయింది, ఇంటి పని మొదలైంది. పిల్లం చెప్పు జడలో ఉన్నావు, ఇంట్లో పని అంతా నువ్వు చేస్తావు. నీ కష్టం పకోడు కూడా రాకూడదు బెదరు. బెదరు బెదరు నీ యదవా నీ యదవా. ఇప్పుడు వీడు ఎంట్రీ చూడండి. ఎలాంటికి వెళ్ళాలరా బాబు. భయ్యా ఏంటి ఒక బకెట్ ఎక్కువైనట్టుంది. నువ్వు తోంకు బెదరు. తోముకుంటాంలే. నేనేనమ్మా భార్య చెప్పు చేటల్లో అన్నాను, ఏకంగా చెప్పు కింద అన్నావు. నా కష్టం పోడి ఇక్కడ రాకూడదన్నావు. నీకు వచ్చిందిగా. నీ కష్టం పకోడు రావాలంగా కానీ పక్కింటి రావాలనుకోలే కదయ్యా. ఎంత కాపాలో కానీ ఆయనకి సెలవా సెలవా. ఉరి శిక్ష పడ్డ ఖైదీకైనా సమాభిక్ష ఉంటుంది కానీ ఆయనకు మాత్రం సెలవు ఉండదు. అలా భార్య మీద కోపంతో బోతంలో కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. అదిగో వచ్చాడు. అసలు ఇంటి పని మైక్ పట్టుకో. అసలు ఇంటి పని అంటే తెలియదు నాకే. ఇంటి పని తప్ప వేరే పని తెలియకుండా చేసింది నా భార్య. సార్ లే బయటికి వెళ్తే అందరూ పెడతారు సార్, కానీ ఇంటికి వస్తే పెడతాను సార్. మా ఆఫీస్లో నేను పనిచేయని వాళ్ళని అందరిని ఉతికారేసే నేను. ఇప్పుడు నా పెళ్ళం బట్టలు ఉతికారేస్తున్నాను సార్. నా పెళ్ళం బట్టలు బెదరు, నువ్వు వెంటనే తోకు బెదరు. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సంగ్రామంలో, బారికి బానిసకి జరిగిన ఈ సంగ్రామంలో ఏ బతుకో ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు. తప్ప 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 తప్పే. ఇలాంటి సాంగులు పెట్టి మా ఆడవాళ్ళని రెచ్చగొడుతున్నారు. కొంచెం మంచి సాంగులు పెట్టండి అయ్యా. ఓకే ముందు వెళ్ళాడు. నాకు అలవాటు బంగారం, నేను చేస్తాను, నువ్వు వెళ్ళు. మనకి పనులు చేసే బ్రతుకులు తప్పవా? ఈ బానిస బ్రతుకుల నుండి విముక్తి ఉండదా? ప్రతి కుక్క రోజు వస్తుందంటారు, ఆ కుక్క రోజు వస్తుందేమో కానీ మనకంటూ ఏ రోజు రాదు బ్రదరు. సంవత్సరం మొత్తం మన పిల్లల కాళ్ళ కింద పట్టు, ఒక్కరోజు వాళ్ళు మన కాళ్ళు పట్టే ఛాన్స్ వస్తుంది. ఎంత బాగుంటుందో. అసలు దేవుడు ఉన్నాడు. దేవుడా నువ్వు ఉన్నావా? ఎనబెట్టుకున్నాను ఏమిటండి చేసుకున్నాను ఎలా ఉంటుందండి. రేపొద్దున శ్రావణ అనగా భార్యలు భర్తలకు పూజ చేసి కాళ్ళ నమస్కరించి వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ తీరుడు. ఏంటి ఏంటి భార్యలు భర్తలు సేవలు చేయాలా? ఎందుకు బ్రో మనకి మన పని చేసుకుందాం. ఒరే యదవా, మనం భర్తలమే కదరా. అవునా? ఇన్నాళ్ళు మన పిల్లల కింద పనిచేసి మనం భర్తలు వాడి మర్చిపోయాను బ్రో. అంటే అంటే మన పనులు చేస్తున్నారు బ్రదరు. రేపు భర్తలంటే ఏంటో చూపిద్దాం. మనమ్మ గజాది పరువు ఉండేలా పెడదాం. కోల్పోయిన మన స్వేచ్ఛని సంతోషాన్ని తిరిగి తెచ్చుకుందాం. మైక్ ఏవండి ఏవండి ఎందుకే అరుస్తున్నావు? ఇక్కడే కదా ఉన్నాను. పెళ్లికి ముందు ఐశ్వర్య రాయం చేసుకుందాం అనుకున్నా, కానీ ఇప్పుడు కల్పన రాయం చేసుకొని ఎందుకు రా స్వామి నా బతికేలా అయిపోయింది అనుకుంటున్నాను. ఈరోజు శ్రావణ శుక్రవారం కదా, మీ కాళ్ళు ఇవ్వండి. ఎందుకు? కాళ్ళు విచ్చిపోయిలా పెట్టి నీళ్ళు కాల్చుకోవడానికా? పోయమండేది పుల్లలతో కదా, మీ పుల్లలంటే కాళ్ళతో కాదు కదండి. ఏంటి? నాకు ఆశీర్వాదం కావాలి. నాకు ఐశ్వర్య రాయ్ కావాలి. ఏంటి? అదే ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్ ఎంత ప్రేమతో అడుగుద్దో ప్రేమగా అడుగు. నాకు ఆశీర్వాదం ఏమని ఆశీర్వదించారండి? నువ్వు ఎప్పుడు కలకాలం నా కాళ్ళ మీద ఇలానే పడి ఉండాలని ఆశీర్వదించాను. ఏంటి? అదే నువ్వు ఎప్పుడు ఇలానే కలకాలం సంతోషంగా ఉండాలని ఆశీర్వదించాను. పో వెళ్ళి పెసరాడు తీసుకురా. ఏవండి? ఏంటి చెప్పు. ఈరోజు ఏంటో మీకు తెలుసా? తెలుసు. భార్యలు భర్త కాలు పట్టుకునేది. ఏంటి? అదే ప్రతి ప్రత్యక్ష దేవాన్ని సామెతకు న్యాయం జరిగే రోజు. అదేనండి, ఈరోజు శ్రావణ శుక్రవారం కదా, నన్ను ఆశీర్వదించండి. అగు, నన్ను ఆశీర్వదించండి అని అడుగుతున్నావా, లేకపోతే నా అహంకారాన్ని దించండి అని అడుగుతున్నావా? నన్ను ఆశీర్వదించండి అంటున్నాను. హలో, ఏంటి దేవుళ్ళు లేడా?
జాగ్రత్తగా ఉంచుకోవాలిరా. కళ్ళు లేకపోయినా కానీ కాళ్ళు ఉండాలిరా. మన కాళ్ళ గురించి తెలుసుకునే ఉపయోగం చూసుకుంటే ఎంత బాగుంటుందో. అలా ఉంటా. పోయి కాఫీ తీసుకురా పో. అలాగేనండి. ఏమండి ఈరోజు ఏంటో తెలుసా? తెలుసా? పెళ్ళైన ప్రతి మగాడి చేతులు చూసే రాజా, భర్తలు ఎగిరిన రాజా, భార్యాభర్తల విముక్తి కలిగిన రాజా. అయితే ఇప్పుడు నేను ఏం చేయాలండి? నాకు సేవ చేయాలి. ఏంటి జావ చేయాలా? జావ కల జాడి బాగుందనా సేవ. అయితే ఇప్పుడు నేను ఏం చేయాలండి? పోయి బట్టలు ఉతుకో. హాయిగా ఉతికేసి కేడికి సాయంత్రం. పెట్టేశానండి. ఐత్రి చేసిన మళ్ళీ తెచ్చుకో. అయ్యో అదేంటండి? ఎందుకంటే ఐత్రి స్త్రీ ఉంది కాబట్టి, ఆ స్త్రీ అంత నాకు నచ్చదు కాబట్టి. పోయి ఉతుకో. రండ్రా. భయ్యా మా ఆవిడ నా కాళ్ళకి దండం పెట్టింది భయ్యా. బెదరు, మీ ఆవిడ దండం పెట్టిన కాళ్ళు బెదరి. ఆ, అరే మై భయ్యా మా ఉన్న కాళ్ళ దండం పెట్టింది. నా స్వర్గంలో తేలినట్టుంది. భార్యలతో సేవలు చేసుకుంటే ప్రపంచం జయించినట్టు ఉంది. బ్రో కానీ ఈ రోజు చెబితే మనం తగ్గలేము. నీ అవ్వ తగ్గేదలే. ఈ రోజు నుండి మనం చెప్పిందే వాళ్ళు చేయాలి. ఇలానే వాళ్ళని హ్యాపీగా ఉంచుతూ జీవితాంతం పని చేపించుకుందాం, అడుగుదాం, ఒప్పేసుకుంటారు. ఐదో ఆలోచన, మన సమయం లేదు మిత్రమా, మనకు వచ్చిన సమయాన్ని వాడుకుందాం, మన పిల్లలతో ఆడుకుందాం. అయ్యో అక్క అక్క ఏంటిది మగవాళ్ళు ఎంత రెచ్చిపోతున్నారు? ఎంత రెచ్చిపోయినా పిల్లి ఎంత గట్టిగా అరిసినా పులి కాలేదుగా. మగోళ్ళు బాగా రెచ్చిపోతాం, మనం ఏమైనా చెయ్యాలి. ఎంత రెచ్చిపోయినా ఈ రాత్రి 12 వరకే కదా, తర్వాత వాష్ మిషన్ లేకుండా ఉతికి ఆరేద్దాం. దొరికినట్టు కుంపాడేద్దాం. ప్రస్తుతానికి మీరు వెళ్ళి కూర్చోండి. అది తీసుకోండి మేడం. ఏమండి హారతి తీసుకోండి. భార్యాభర్తల బంధం గురించి ఓ బర్మాకావ్ ఏమన్నాడో తెలుసా? తెలియదు చెప్పండి. అంగిలి మింగిలి వంగో వంగో వింగో. అర్థం కాలేదండి. నీకు బర్మా భాష వచ్చా? రాదండి. అయితే నీకు ఇది అర్థం కాదు, మాటలో చెప్తాను విను. ఈ రోజు నుండి నేను చెప్పేది నీ చెవులు వినడానికి మాత్రమే పనిచేయాలి, నీ నోరు తినడానికి మాత్రమే పనిచేయాలి, నన్ను తిట్టడానికి కాదు. నీ చేతులు పని చేయడానికి మాత్రమే పనిచేయాలి, నన్ను కొట్టడానికి కాదు. ఏంటో మళ్ళీ లాస్ట్ సెంటెన్స్ వల్ల మళ్ళీ చెప్పు. ఈ రోజు నుండి నీ చేతులు పని చేయడానికి మాత్రమే పనిచేయాలి, నన్ను కొట్టడానికి కాదు. ఎందుకు కొట్టావు? నీ టైం అయిపోయింది, నీ పని కూడా అయిపోయింది. భార్యాభర్తల బంధం గురించి ఓ చైనా కవి ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? ఊని అప్ప ఆ ఓణి అప్ప ఓణి అప్ప రాగి జావా. వారక్షణ చేసే మొగుల్ని వంగబెట్టి మగరా భార్య టీవీలో ఉండాలి, భర్త రిమోట్లో ఉండాలి. ఏంటి భార్య కంట్రోల్లో భర్త ఉంటాడా? కాదు, భర్త కంట్రోల్ భార్య ఉండాలి. పని నీది పెత్తనం ఉన్నది, నేను పెత్తనం చేస్తాను. డాన్స్ ఏంటి ఇప్పుడా? వద్దులే, పోయి స్వీట్స్ తీసుకురా, తియ్యని వేడిగా చేసుకోవాలి. ఏంటమ్మా? పోయి స్వీట్స్ తీసుకురా, తియ్యని వేడిగా చేసుకోవాలి. వేడుక అబ్బో అవకాశం వచ్చింది అనుకుంటున్నావు, అవకాశం ఇచ్చింది నేనేరా. అబ్బో 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 కొట్టుకో. ఏ బంగారం భర్త దేవుళ్ళ ఉండాలి, మరి భార్య ఆ దేవుడి ముందు వెలిగే దీపంలా ఉండాలి. దీపం దేవుడికి వెలిగివ్వాలి కానీ పొగనివ్వకూడదు. అర్థమవులా? మాటలు అర్థం కాలేదు కదా, పాటలో చెప్తా. భయ్యా మమ్మల్ని ఇలా సావగొడుతుంటే నేను కొట్టట్లేదేంటి భయ్యా? గడియారంలో బ్యాటరీ ఇస్తాను బ్రో, ఆ పిచ్చిది ఇంకా 12 కాలేదేమో అనుకుంటుంది. చెల్లమ్మ మీ ఆయన గడియలో రిలీజ్ అవుతా. చెల్లమ్మ నువ్వు పిచ్చిదానివంట, 12 గంట అయింది, వేసుకో. వద్దు వద్దు నన్నే మోసం చేస్తావా? మైక్